ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి గురువారం రాజమౌళి పెట్టిన ప్రెస్ మీట్ దగ్గర నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, సీతారామరాజు గా చరణ్ ఇద్దరు రియల్ లైఫ్ పాత్రలో నటించనున్నారు. ఈ అనౌన్స్మెంట్ తో మెగా నందమూరి ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా కోసం బ్రిటిష్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ తో పాటుగా బాలీవుడ్ నుండి ఆలియా భట్ ను తెస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆర్ఆర్ఆర్ లో విలన్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. సీతారామరాజు తెల్లోళ్ల మీద ఫైట్ చేశాడు. కొమరం భీమ్ నైజాం పరిపాలన మీద వ్యతిరేకత చూపాడు. ఆర్ఆర్ఆర్ సినిమా వారు ఫ్రీడమ్ ఫైటర్స్ గా మారకముందు చెప్పబోతున్న కథ ఎవరికీ తెలియని కథ అంటున్నారు. అయితే ఇందులో విలన్ ఎవరు అన్నది క్లారిటీ లేదు. కేవలం తెల్లవాళ్లనే విలన్స్ గా చూపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. విలన్ పాత్రలో ఎవరిని తీసుకుంటున్నారు, అతని పాత్ర పేరేంటి, అతని పాత్ర కేవలం సినిమా సృష్టేనా, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఆ ఇద్దరు రియల్ హీరోస్ కథని తీసుకుని కల్పిత కథతో ఆర్ఆర్ఆర్ చేస్తున్నామని రాజమౌళి క్లియర్ కట్ గా చెప్పాడు. సో వారు ఫ్రీడమ్ ఫైటర్స్ గా మారేందుకు జరిగిన పరిణామాలు సినిమాలో ఉంటాయన్నమాట. మొత్తానికి బాహుబలి తర్వాత రాజమౌళి ఆ సినిమాను మించే కథతో కాస్టింగ్ తో వచ్చాడని మాత్రం చెప్పొచ్చు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.